మళ్ళీ చూడండి, యాకోబు పత్రికలో అయినా, పేతురు రాసిన 2వ పత్రికలో అయినా, యూదా పత్రికలోనైనా, ఫిలిప్పు పత్రికలోనైనా, పౌలు గారు, పేతురు గారు, యూదా గారు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తు యేసు యొక్క దాసుడను అంటున్నారు. వీళ్ళు వీళ్ళు ఎవరండి? అపోస్తులు, భూమిని తలకిందులు చేసిన గొప్ప సేవకులు. కానీ వీళ్ళు రాసిన పత్రికల్లో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, క్రీస్తు యేసు యొక్క దాసుడను. అంటే వీళ్ళు ఏమని ఇష్టపడుతున్నారు? దాసుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా! అంత పెద్ద సేవకులే మేము యేసుక్రీస్తు దాసుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేఖనాల్లో రాసి పెట్టి ఉంటున్నారు. వాళ్ళు తీసి మరి చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ యేసు యొక్క దాసుడును అని చాంటి అపోస్తులులే వాళ్ళ ఎదుట ఏం పెట్టుకోవడానికి ఇష్టపడ్డారంటే, మేము యేసుక్రీస్తు యొక్క దాసులము. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎవరు లేదు. మనమందరం కూడా యేసయ్యకు దాసులుగా ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా! ఆయన మనల్ని సొంత కుమారునిగా కుమార్తెగా చేసుకున్నప్పటికీ మనము మాత్రము నేను కుమారుని, నేను చెప్పినట్టు వినాలి, నేను ఆయన కుమార్తెను, నేను చెప్పినట్టు వినాలి కాదు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడా మనకంటండి. మన సొంత జ్ఞానము పనిచేయకూడదంట, మన సొంత ఆలోచన పనిచేయకూడదంట. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా దేవునికి ఇష్టంగా ఉందా లేదా అని గమనించాలి. యజమానుడు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఆయన దాసులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాం కదా. మనకిక్కడ తెలియాల్సిన మొదటి విషయం ఏంటంటే, మా సొంత ఆలోచనల చొప్పున మేము జీవించము, మాకిష్టమైనది మేము చెయ్యము, మాకిష్టమైన చోటకి మేము వెళ్ళము. దేవా, నీవు నడిపించిన చోటుకే మేము వెళ్తాము, నీకేది ఇష్టమో అదే చేస్తాము, నీకు ఇష్టం లేనిది మేము విడిచిపెడతాము. నువ్వు దేవునికి ఆ మాట చెప్పి ఉండాలి. 6 సంవత్సరాలు పనిచేయాలి. 7వ సంవత్సరం విడుదల సంవత్సరం కాబట్టి మరి విడిచిపెట్టాలా అంటే, దేవాది దేవుడు మంచితనం చూసిన మనము ఎప్పటికీ కూడా ప్రభువా నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాం. ఏదోలే మాకు ఇప్పుడు వ్యాధి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం, మాకు సమస్య వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం, మాకేదో నిందలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. అలా కాదు దేవా, ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టాం. మేమున్నంత కాలం, మా ఆయుష్ ఉన్నంత కాలం నీ పాదాల యొద్దే మేము జీవిస్తాం. హల్లెలూయా! నీ కోసమే మేము జీవిస్తాం. నా భార్యనా, నా పిల్లల, నేనేమైనా సంపాదించుకున్నానా, అదంతా కూడా నీ సొత్తు, నీ పాదముల యొద్దే అని ఎలాగైతే యజమానునికి దాసుడు చెప్తున్నాడో మనము కూడా మన దేవునికి చెప్పేవారిగా ఉండాలి. ఏమని పిలిపించుకుందాం? మనము గొప్ప వాళ్ళమని పిలిపించుకుందామా, దాసులమని పిలిపించుకుందామా? దాసులమని పిలిపించుకోవడానికి ఇష్టపడాలి. మనుషులకు కాదు, మనుషులకు దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళెంత పెద్దోళ్ళైనా, వాళ్ళెంత ఉన్న వాళ్ళైనా, వాళ్ళెంత ఉద్యోగాలు చేసేవాళ్ళైనా మనకు అవసరం లేదు. కేవలము దేవుని దగ్గర మనము దాసులుగా ఉండాలి. దగ్గర మోకరిస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుని సన్నిధిలో తల వంచుకుంటే చాలు. దేవుని తన చిత్తానుసారంగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. చైనంట ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో మనము కూడా అదే మనసు కలిగి ఉండాలంట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి ఆయన కలిగి ఉన్న మనసు ఏంటి అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నివసించేది ఎక్కడ అంటే పరలోకంలో ఆయన నివసిస్తున్నాడు, దేవునితో సమానంగా ఉంటున్నాడు. అయితే ఆయన అనుకున్నాడు, దేవునితో సమానంగా ఉంటున్నాను, ఇంత హ్యాపీగా ఉంటున్నాను, ఇంత సంతోషంగా ఉంటున్నాను, బంగారపు వీధుల్లో ఉంటున్నాను, గొప్ప ధవళ సింహాసనం మీద కూర్చొని ఉంటున్నాను, నేనెందుకు ఈ భూమి మీదకి వెళ్ళాలి అనుకోలేదు.
ఆయన ఏమనుకున్నాడంటే ఒక దాసుని స్వరూపము, ఒక బానిసలాగా లేకపోతే ఒక పనివానిలాగా అలాంటి రూపము ధరించుకొని తనకున్నదంతా సమస్తమును విడిచిపెట్టేసి, తన యొక్క మహిమను విడిచిపెట్టేసి, తన దైవత్వాన్ని వదిలిపెట్టేసి ఈ భూమి మీదకి తన్ను తాను రిక్తునిగా, ఒక దరిద్రునిగా, తాను పుట్టడానికి కూడా స్థలము లేనంత మరి అలాంటి పేదరికంలో తను ఎదుగుతూ ఉండగా చక్కటి సౌకర్యాలు లేని అలాంటి పేదరికంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఆయనలాగా మనము నడుచుకోవాలని. హల్లెలూయా. ఇప్పుడు మనలో చాలామంది అనుకుంటూ ఉన్నారు, దేవుని పిల్లలమైనటువంటి మనమందరికీ ఏం కావాలంటే ఈ మనస్సు కలిగి ఉండాలి. దేవుడి కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? బంగారపు వీధులు, రత్నపునాదులు. ఆయన ఎలాంటి దేవుడు అంటే తన మహిమను సమస్తమును విడిచిపెట్టి అగ్ని వంటి నేత్రములు కలవాడు, అపరంజి పాదములు కలవాడు, ధవలవంతుడు, రత్నవంతుడు, 10,000 సుందరుడు, మహిమోన్నతుడు, అలాంటి గొప్ప దేవుడు తండ్రిని విడిచిపెట్టాడు, తనున్న స్థలాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు అంటే మనందరికీ విడుదల దయచేయాలని, మనందరి బానిసపు సంకెళ్ళ నుంచి విడిపించాలని, మనందరినీ నరకం నుంచి తప్పించాలని మన కోసం తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనమందరము కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే మన స్వభావాన్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించబడతామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఎందుకు మనం తగ్గించుకోవాలి? మాకేం పని ఉందండి, మాకేం తక్కువ అండి, మాకు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నువ్వు ఒక అడుగు తగ్గాల్సిందే, ఒక అడుగు తగ్గాల్సిందే. నువ్వు ప్రేమించాల్సిందే, సహాయం చేయాల్సిందే, వారి కోసం కన్నీరు కార్చాల్సిందే, వారి కోసం మొర పెట్టాల్సిందే. వారు నిన్ను తిట్టారు అయినా ప్రార్థన చేయాలి, వాళ్ళు నీ శత్రువులు అయినా ప్రార్థన చేయాలి, వారు నీ మీద నిందలు మోపారు అయినా ప్రార్థన చేయాలి. ఈ మనసు ఎక్కడిదంట? యేసు ప్రభువు కలిగిన మనసు. ఈ మనసు కలిగిన వాక్కు సమానంగా ఉంటే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు కదా. ఎందుకు అంటే మన కోసం వచ్చాడు కదా, మన కోసం వచ్చాడు కదా. ఇప్పుడు మనము కూడా అనేక నశించిపోతున్న ఆత్మల కోసం దాసుడిలాగా మారిపోవాలన్న, తగ్గించేసుకోవాలి, పనివారిగా మార్చబడాలి. అదేంటంటే మేము పనివారమా, మాకు ఎంత ఆస్తుంది, మాకు ఉద్యోగాలు ఏంటి, మా స్టేటస్ ఏంటి, మా కులం, అది కాదు, అవన్నీ వద్దు. దేవుడిలాగా మనం ఉండాలి. కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని మనం ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే ప్రేమించాలి, ఆయనలాగే క్షమించాలి, ఆయనలాగానే కరుణ చూపిస్తూ ఉండాలి, దయ చూపిస్తూ ఉండాలి. ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నాం. అయితే మనం ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను విడిచిపెట్టకుండా ఇదిగో దాసీనైనా దాసునైనా ఎద్దు పొడిస్తే 30 వెండి నాణ్యాలు చెల్లించాలంట. యేసు ప్రభుకే తప్పలేదండి ఎద్దు పొడవటం. యేసయ్యని ఎక్కడ ఎద్దు పొడిచిందంటారా? అయితే అపోస్తులలో ఎంతమంది అంటే 12 మంది అపోస్తులు శిష్యులు, యేసయ్య శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో పొడిచిన ఎద్దు ఎవరు అంటే యూదా ఇస్కరియోతు. తనతో పాటే ఉన్నారు, యేసయ్యతో పాటే ఉన్నారు. యేసయ్య లెక్కలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. యేసయ్య ఎవరైనా కానుక పెట్టారనుకోండి, ఆ కానుకను తీసి యూదా ఇస్కరియోతుకి ఇస్తే డబ్బు సంచి అంతా కూడా యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంది. మొత్తం మేనేజ్మెంట్ కూడా అంతా ఆయనే. కానీ ఒక సమయము రానే వచ్చింది. ఆ సమయమున యూదా మనసు మారిపోయింది. అంతకుముందు యేసయ్యని వెంబడించేవాడు, యేసయ్య నువ్వు లేకుండా నేను ఉండలేను అనేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. యేసయ్యతో వెంబడించిన వాడు పొడవటానికి కారణం, మోసం చేయడానికి కారణం ఎవరు అంటే ఆ సందర్భం మనం చూసుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు. ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచినటువంటి బేతనీయలో ఉన్న సీమోను అనే కుష్ఠవ్యాధి తగ్గింది. ఆ యొక్క ఇంటికి వెళ్ళాడంటే సీమోన్ ఇంటికి వెళ్ళాడు. ఎందుకు అంటే భోజనానికి వెళ్ళాడు. అయితే అక్కడికి అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇప్పుడు ఎవరైనా సేవకులు వచ్చారనుకోండి, మరి అందరూ కూడా హడావుడిగా ఉంటారు, ఏ వాక్యం చెప్తారు, ఏ ప్రార్థన చేస్తారని కూర్చుంటారు. ఇలా
ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఒక స్త్రీ వచ్చిందంటండి. ఆ స్త్రీ వచ్చి అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిందంట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి ఇంచుమించు 160 రూపాయలు కావచ్చు అని రాయబడి ఉంది. అంటే 300 దేనారములు. అంటే అప్పట్లో ఒక రోజు కూలి ఒక దేనారం అంట. ఒక రోజు కూలి ఒక దేనారం. ఈమె 300 దేనారములు పెట్టి ఈ యొక్క అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పోసి కడిగి, పాదములు కడిగి వెంట్రుకలతో శుభ్రపరుస్తుంది. దీనికి చూసినటువంటి పక్కన ఉన్నటువంటి శిష్యుడు గొనుగుతూ ఉన్నాడు. ఈమె చేసిందేంటి పిచ్చి పని, ఏమకేమైనా డబ్బులు ఎక్కువైపోయినాయా, వేస్ట్ చేసే బదులు ఇది అమ్మేసి బీదలకు ఇస్తే బాగుంటుంది కదా, ఈమె చేసింది చాలా తప్పు పని. అంటే యేసయ్య అంటున్నాడు, ఈమెకు మీరు అడ్డు చెప్పద్దు, ఈమె చేసింది మంచి పని. ఎందుకు అంటే బీదలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు, కానీ ఎప్పుడు నేను మీతో ఉండను. ఈమె నన్ను సిద్ధపరిచింది. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో అర్థం ఏంటి అంటే, ఒక రోజు కూలి ఒక దేనారం అయితే సంవత్సరము దాదాపుగా ఇంచుమించు సంవత్సరపు కూలితో ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. దీనికి ఏంటి సాదృశ్యం అంటే, తన సంవత్సర కాలం కష్టము ఆమె అది ఎక్కువ కాదు అనుకుంది. దేవుని ఎదుట ఆ ధనము ఎక్కువ కాదు అనుకుంది. ఈ ధనమైనా, ఈ డబ్బైనా, లేకపోతే ఈ యొక్క వెలైన అత్తరైనా నా యేసుని పాదముల కిందే అనుకొని ఆమె హృదయం ఎలా ఉంది అంటే, ఈ లోకంలో ఏది కూడా నా దేవుని పాదాల కిందనే, ఈ లోకంలో ఎంత వజ్రాలైనా వైడూర్యాలైనా నా యేసుని పాదముల కిందనే అని చెప్పడానికి ఆమె అలా చేసింది. అయితే అడ్డుపడిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే ఇందాక మోసం చేశారని చెప్పానో యూదా ఇస్కరియోతు. ఈయనకి ఎప్పుడు కూడా డబ్బు మీద ఆలోచన. ఈ డబ్బు మీద ఆలోచన అయ్యి ఇంత విలువైనది ఎందుకు పాడు చేసింది? ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేను అనుకుంటున్నాను, అక్కడ రాయబడలేదు కానీ, ఒకవేళ ఆ 300 దేనారాలు కనుక ఆయనకి ఇచ్చేసి ఉంటే కానుకగా, ఆ 300 దేనారాలు ఆయన సంచిలోకి వచ్చాయి. అప్పుడు ఆయన అడ్జస్ట్మెంట్లు చేసుకునేవాడు కదండి. అలా అనుకొని ఆయనకు అదంతా కూడా కోపం వచ్చేసింది. ఆ డబ్బులు నాకివ్వకుండా, నా చేతిలోకి రాకుండా అనవసరంగా ఆయన పాదాల దగ్గర పోసింది అని చెప్పేసి సనుగుతూ గొణుగుతూ ఉంటే, అందరి ముందు యేసయ్య యూదా ఇస్కరియోతును వారించాడు. ఆమె చేసింది కరెక్టు, నువ్వు చేసింది తప్పు, నీతో పాటు బీదలు ఉంటారు. ఎప్పుడైతే ఈ మాటను ఖండించారో వెంటనే ఈ యూదా ఇస్కరియోతుకు మనసు మారిపోయిందంట. అప్పటిదాకా మనం అనుకుంటాము, యూదా ఇస్కరియోతు ఎందుకు యేసు ప్రభువును అమ్మేశాడు, 30 వెండి నాణేలకు అమ్మేశాడంటే మనం అనుకుంటాము డబ్బు పిచ్చితో అనుకుంటాము. కేవలం డబ్బు పిచ్చి మాత్రమే కాదండి. ఏంటి అంటే, ఒక స్త్రీ ముందు, ఒక ఎన్నిక లేనివాడు ముందు, ఒక కుష్ఠవ్యాధి నుంచి స్వస్థత పొందినవాడు ఇక్కడ చూస్తే ఒక స్త్రీ, వీళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తాడా, నన్ను అవమానపరుస్తాడా, ఎలాగైనా ఈ యేసయ్యను అప్పగించాలని ఆ రోజే నిర్ణయం తీసుకుంటాడు. చూస్తే 9వ వచనం నుంచి ప్రతి చోట కూడా ఈమె గురించి గొప్పగా చెప్పుకుంటారంట. దేవుడి గురించి చెప్పుకున్న ప్రతిసారి యేసయ్య పాదాలు కడిగింది, 300 దేనారాలు పెట్టి అత్తరు తెచ్చి కడిగింది అని ఒక మంచి పేరు ఈ స్త్రీ సంపాదించుకుంది. కానీ యేసయ్యకు శిష్యుడుగా ఉంటూ, యేసయ్యను వెంబడిస్తూ, యేసయ్యే నాకు దిక్కు, యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను అని యేసయ్యకే గోతులు తవ్వాడు. మన భాషలో చెప్పాలి అంటే, ఈనాడు చాలామంది మనతో పాటే ఉన్నట్టే ఉంటారు, మనల్ని ప్రేమించినట్టే ఉంటారు, మన కోసమే సమస్తం అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళకి గనక మన నోటి మాట వలన ఏదైనా తేడా వచ్చేసింది అనుకోండి, వెంటనే ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంట? వెళ్ళి 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా, అప్పుడే ఆలోచన పుట్టింది. ఎప్పుడైతే యేసయ్య నువ్వు చేసింది తప్పు, ఆమె చేసిందే కరెక్ట్ అన్నాడు, అవమానమైపోయింది. అందరి ముందు నన్ను అవమానపరుస్తాడా? వెంటనే హృదయంలో ఒక దురాలోచన పుట్టింది. అమ్మేసేదేదో, మరి అప్పగించేదేదో ఊరికే వదిలిపోయి అప్పగించటం ఎందుకు, అమ్మేద్దాం అనుకొని ఎవరైతే ఆయనను వెతుకుతున్నారో, ఎవరైతే ఆయన కోసం కాపు కాసి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ కుదుర్చుకున్నాడు. ఇదిగో మా నాయకుడైనటువంటి, మా బోధకుడైనటువంటి యేసయ్య నీకు ఇస్తాను, ఎంత ఇస్తావని అడిగాడు. బేరం కుదుర్చుకున్నాడు. 30 వెండి నాణేలు ఇస్తామని వాళ్ళు చెప్పారు.
అలా చెప్పుకున్నారు. ఇంకా సంతోషముతో వెళ్ళాడు, సంతోషముతో వెళ్ళిపోయాడు. ఆ దినము రానే వచ్చింది. ఒకరోజు ఆ దినము రానే వచ్చింది. ఆ యూదా ఇస్కరియోతు అప్పగించాడు. ఎవరికైతే శత్రువులకు అప్పగించాడు. ఇప్పుడు ఎవరు పొడిచిందంటే ఆ యూదా ఇస్కరియోతు ఎవరో కాదు, పొడిచే ఎద్దు. ఎంతకు అమ్మేశాడు? 30 వెండి నాణేలకు. ఆల్రెడీ ఇదే మాట నిర్గమాకాండంలో వ్రాయబడి ఉంది. ఎద్దు నిన్ను పొడిస్తే దానికి 30 వెండి నాణేలు నువ్వు చెల్లించాలి. ఇది ఇక్కడ క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది. కానీ దేవుడు ఆది కాలంలోనే ఆ యొక్క మొదటిలోనే మోషే ద్వారా వ్రాయించి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ వెల ఎంత? ఇప్పుడు ఈ దాసుని యొక్క వెల ఎంత అంటే, యేసు ప్రభుల వారు దాసునిగా వచ్చాడు కదా, ఆ దాసుని వెల ఎంత అంటే 30 వెండి నాణేలు. పొడిచింది ఎవరు? యూదా. పొడిచింది యూదా. ప్రాణం పోగొట్టుకుంది ఎవరు? యేసయ్య. ఇదంతా కూడా దేవుని చిత్తంలో జరుగుతూ ఉన్నది. గాయపరిచే వాళ్ళు ఉంటారండి, మోసం చేసేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు. కానీ దాని అంతటికి లెక్క చెల్లింపవలసి ఉన్నది. నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలిపోవటానికి వీలు లేదు. నీ తల వెంట్రుకల్లో ఒక్కదాని గురించి కూడా దేవుడంట లెక్క అడుగుతాడంట. ఎవరైనా అన్యాయంగా నీ మీద ఒక మాట మాట్లాడినా, అన్యాయంగా ప్రవర్తించినా, ప్రతి దానికి నీ పక్షముగా దేవుడు వ్యాజ్యమాడతాడంట. నీవు దేవునికి ఎంతో విలువైనటువంటి వారమంట. కాబట్టి ఒక ఎద్దు పొడిస్తేనే ఆ యొక్క దానికి వెల చెల్లించాలన్నాడు కదా. యేసు ప్రభును యూదా అప్పగించాడు కదా. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం అంటే మనందరి కోసం కదా. ఇప్పుడు మనకేదైనా కష్టం వస్తే దేవుడు విడిచిపెడతాడా? మనకు ఏదైనా శ్రమ వస్తే దేవుడు విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన పక్షమున కార్యములు చేసే దేవుడు. మన కోసమే దాసుని స్వరూపం ధరించాడు. మన పక్షమున ఆయన యుద్ధం చేయడానికి, ఎవరితో? శత్రువుతో యుద్ధం చేయడానికి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వచనాలు. ఇప్పుడు ఆయనను అప్పగించిన యూదా మొదటేమో డబ్బులు కాసపడేసి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఏమైందంటే, మరి ఆయనను శిక్షిస్తూ ఉన్నప్పుడు, ఆయనను రోడ్ల మీద మరి కొరడాలతో కొట్టి తీసుకెళ్తూ ఉన్నప్పుడు, ఆయనను లాక్కెళ్తూ ఉన్నప్పుడు, ఆయనను హింసిస్తూ ఉన్నప్పుడు అది చూసి తట్టుకోలేకపోయాడంట. తట్టుకోలేక, అయ్యో నేను చేసిన తప్పు కదా, అయ్యో నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను నేను హింసించాను కదా, నాకు ఇంత సహాయం చేశాడే, ఎన్నోసార్లు కడుపు నింపాడే, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడే, ఆ యేసయ్యనా నేను అప్పగించింది అని పశ్చాత్తాపపడి, ఆ డబ్బు అప్పుడు విలువైనది అని అనిపించలేదు, ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఇదిగో నీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నాను, నీ డబ్బు నాకొద్దు. అది ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన రక్తం చిందించడానికి వీల్లేదు, ఆయన పరిశుద్ధుడు. అనవసరంగా నేనే ఆయనను మోసం చేశాను, నేనే ఆయనను అప్పగించాను, నన్ను క్షమించి మీ డబ్బు మీరు తీసుకొని యేసయ్యను విడిచిపెట్టమంటే వాళ్ళు, నీ తిప్పలు నువ్వు పడు, మాకు అవసరం లేదు, నీకు ఇష్టమైతే ఉంచుకోలేకపోతే వెళ్ళిపో అని చెప్పి ఆయన తోసేశారు. ఆ యూదా వెళ్ళి ఆ బాధ తట్టుకోలేక, అయ్యో నిరపరాధిని అప్పగించానే అని ఆ యొక్క నాణ్యాలు ఆ దేవాలయంలోనే పడవేశాడు. ఏ దానికోసమైతే దేవుణ్ణి అప్పగించాడో, ఏ దానికోసమైతే అబద్ధికుడుగా నిలబడ్డాడో, ఏ దానికోసం తన నమ్మిన వాడిని మోసం చేశాడో వాటినే పారవేసి, వీటన్నిటికంటే ఎక్కువ నా దేవుడు, ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు, ఆయన దూరం అవుతుంటే ఆయన విలువ తెలుస్తుంది. ఇక్కడ 2 రకాలైన మనుషులముగా మనం ఉంటున్నాం. ఆ 2 రకాల మనుషులు ఎవరు అంటే, ఒకరేమో దాసుని స్వరూపము ధరించుకున్నటువంటి కొంతమంది అయితే దేవునితోనే ఉంటూ, దేవుని కార్యాలు పొందుకుంటూ, అద్భుతాలు పొందుకుంటూ, అయినా కూడా అద్భుతాలు పొందుకున్న ఏదో ఒక క్షణంలో దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా, దేవుణ్ణి గాయపరిచేవారిగా, ఆయనను సిలువకు అప్పగించేవారిగా, ఆ యొక్క ఇస్కరియోతు యోధానే కాదు, ఆనాడు రోమా ప్రభుత్వమే కాదు, ఈనాడు మనము కూడా ఈ 2 రకాలైన గుంపులో ఉంటున్నాం. ఒక్కళ్ళేమో దేవునికి లోబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము ఆయన రూపంలో ఉంటాము, ఆయనలాగే ఉంటాము, అన్నిటినీ సహిస్తాము, దేవుడు ఎలా ఉంటే మేము అలా ఉంటామని దాసునిలాగా ఉండే గుంపు ఒకటైతే, దేవునితో ఉంటూ కూడా ఎద్దులాగా పొడిచే గుంపు ఇంకొక గుంపు.
అయితే ఇక్కడైతే చెయ్యి దాటిపోయింది. ఈయన వచ్చి అడుగుతున్నాడు యేసయ్యని విడిచిపెట్టమని, కానీ సమయము దాటిపోయింది. కానీ దేవుడు మనకైతే ఒక సమయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ప్రభువా, నీకంటే ఎక్కువగా నేను దేన్నన్నా ప్రేమించానేమో, లేకపోతే కొన్నిసార్లు నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటని సహించలేకపోయానేమో. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? ఒక స్త్రీ ముందు అవమానం పొందుకున్నాడని, తాను చేసింది తప్పు అని అనిపించుకున్నాడని ఆయన మీద కోపం వచ్చి ఉంటుంది. అలాగా మనం చిన్న చిన్న దానిలకు మనం బాధపడుతున్నామేమో, కృంగిపోతున్నామేమో, లేకపోతే దేవుని కన్నా ఎక్కువ ఇంకేదన్నా అని ఆశపడుతున్నామేమో. కానీ మనం తెలుసుకునే సమయానికి చేయి దాటిపోతే జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. అయ్యా, నీకంటే మాకేది ఎక్కువ కాదు, నీకంటే ఏది ఎక్కువ కాదు. మనం అనుకుంటాము ఇంట్లో భర్తలు ఒప్పుకోలేదు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా, ఇప్పుడు మేము బాప్తిసం తీసుకుంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా, మా కులంలోనే దొరుకుతారో లేదో. అనేక సందర్భాలలో మనం ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడు కంటే ఎక్కువ ఏది కాదు. హల్లెలూయా. ఆ స్త్రీ తన యొక్క సంవత్సరపు బత్తెముతో యేసయ్య పాదాల యొద్ద పోసింది. మనం ఏం పోసినా ఆ యొక్క సంవత్సరం జీతం కాదు, మన బ్రతికినంత కాలం మన యేసయ్యకు ఊడిగం చేసినా ఆయన రుణము తీర్చుకోలేము. హల్లెలూయా. ఆయన సజీవుడైన రక్తము, వధించబడిన గొర్రెపిల్ల రక్తము, ఏ మచ్చ ముడత లేని, ఏ కలంకము లేని నిష్కలంకమైన రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. ఈ యొక్క కృతజ్ఞత కలిగిన వారిగా ఎప్పటికీ యేసయ్యతోనే ఉంటామయ్యా, ఎప్పటికీ నీతోనే ఉంటామయ్యా. మిగతా 11 మంది ఆ స్థానంలో తర్వాత మత్తయ్య వచ్చాడు. కానీ మొదటైతే అంత గొప్ప ధన్యతను యేసయ్య కంటే లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న ఆశలను ప్రేమించి ఆ యొక్క అపోస్తలత్వాన్ని దూరం చేసుకున్నాడు ఇస్కరియోతు యోధ. కానీ మిగిలిన వారందరూ కూడా దేవుని కోసమే బ్రతికారు. నా మట్టుకైతే మేము బ్రతుకుట క్రీస్తే అన్న రీతిగా దేవుని కోసమే వారు బ్రతికి ఉంటున్నారు. హతసాక్షులైపోయి ఉంటున్నారు. తలక్రిందులుగా సిలువ వేసిన, లేకపోతే 2 భాగాలుగా చీల్చిన, ఉరివేసిన, ఎన్ని హింసలు పెట్టినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మేము యేసయ్యలాగే ప్రేమిస్తామన్న గుంపు ఒక్కటైతే ఒకే ఒక్క వ్యక్తి పొడిచే ఎద్దులాగా పక్కకు వచ్చేసి ఉంటున్నాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకొని నరకానికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఎలా మీకు ఎలా తెలుసు నరకానికి వెళ్ళాడంటారా? ఏం చేసుకొని చనిపోయాడు? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉరి పెట్టుకొని కింద పడి పొట్ట పగిలి రక్తం కక్కుకొని చనిపోయాడు. దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. దేవుని కోసం సమస్తమును భరించి నీ పాదాల యొద్ద బ్రతుకుతామయ్యా. నీ పాదాల యొద్ద ఇంత చోటివు ప్రభు, చాలు. నీలాగే జీవిస్తామయ్యా, నీలాంటి ప్రేమ కలిగి ఉంటామయ్యా, నీ రూపంలోకి మేము మార్చబడతామయ్యా, నీ చిత్తము మేము చేస్తాము ప్రభా. దాసునిగా ఉండటాకే ఇష్టపడతామయ్యా. ఈ లోకంలో ఉన్న ధనఘనతలు మాకొద్దు, ఈ లోకంలో పిలువబడే డిగ్రీలు మాకొద్దు. కానీ యేసయ్య మనకు మాదిరికరమైన, ఆయన ఏమంటున్నాడు? నేను దాసునిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఆయనలాగా ఉండాలంటే ఆయన శిష్యులు 12 మంది ఆయన దాసునిగా ఉండటాకే ఇష్టపడ్డారు. ఆయన పిల్లలమైన మనము కూడా దాసులుగా ఉండటాకే ఇష్టపడతాం. వేరే ఒక గొప్పలు మనకు అవసరం లేదు, వేరొక విషయాలు మనకు ఏమీ అవసరం లేదు. దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే చాలు, మన ప్రతిఫలం మనకు ఉంటుంది. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మన భక్తిని దేవుడు చూస్తున్నాడు. తెల్ల చీర కట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులని, లేకపోతే అన్ని ధరించుకున్నంత మాత్రాన పాపం చేసిన వారని కాదు. లోకం కాబట్టి పైనున్న బట్టలను బట్టో పైనున్న మాటను బట్టి అంచనా వేయగలదు, అంచనా వేస్తూ ఉంటారు. కానీ దేవుడు హృదయాంతరంగములు తొంగి చూచే దేవుడు. హల్లెలూయా. ఆయన అంతరంగములను పరిశోధించు దేవుడు. నీ మనసులో ఉన్న బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు. నిన్ను అలాగే విడిచిపెట్టేస్తాడా? నిన్ను అలా విడిచిపెట్టాడు. నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చగలడు. అలాంటి గొప్ప దేవునికి దాసులుగా ఉందాం. ఈ లోకానికి దాసులుగా ఉంటే మనం ఎంత చేసినా ఏదో ఒక సమయంలో ఇష్టమైనప్పుడు ఒకలాగా,
ఇష్టం లేనప్పుడు ఒకలాగా చూసుకుంటారు. కానీ దేవునికి దాసులుగా ఉంటే ఆయన మారని మార్పు లేని దేవుడు. హల్లెలూయా. అలాంటి మార్పు లేని దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు, అల్ఫా ఒమేగైన దేవుడు. ఆయన మీద ఆధారపడదాం. ఏ సేవకుల మీద వద్దు, ఆయనను ఆధారం చేసుకుందాం, ఆయనను ప్రేమిద్దాం, ఆయన చిత్తం చేద్దాం, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు